ఆ నోటి వెంట బాబా యొక్క మాటలను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నా అండి. జయబాబా గౌరీ గారు. జై బాబా అమ్మ, వినిపిస్తుంది కదండి? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की జై. బాబా అవతారుడిగా మన మధ్యకు మన స్థాయిలో దిగి వచ్చి తన పని గురించి మనల్ని ఎంచుకున్నప్పుడు ఆ పనిచేసే కార్యకర్తకు ఆయన ఇచ్చినటువంటి సూచనలు ప్రధానంగా మనం తెలుసుకోవాలి. అమరతిథి లేదా జూలై సైలెన్స్కి ట్రస్ట్ వారు వాలంటీర్లు కావాలని అడిగినప్పుడు చాలామంది ఆ ఉత్సాహంతో ఉరుకులు వేస్తూ పేర్లు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే బాబా అంటే పూర్తిగా తెలియాలి, బాబా పని అంటే ఏమిటో తెలియాలి, ఆ పని ఎలా చేయాలో తెలియాలి, బాబా ఏ ఏ నియమాలు పాటించాలి, బాబా పని చేసేటప్పుడు ఎలాగ ప్రవర్తించాలి అని కొన్ని సూచనలు మనకి చేశారు. ప్రధానంగా బాబా ఆంధ్ర పర్యటనలో 1954లో రాజమండ్రి గురుకులంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కార్యకర్తలు ఎలా పనిచేయాలి ఇవన్నీ వివరాలు ఇచ్చారు. బాబా చెప్పని విషయం అంటూ ఆయన సాహిత్యంలో లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన మనకి తరచి చూపించారు. ఇది ఇలా చేయండి, అది అలా చేయండి. బాబా అంటున్నారు, అసలు మనం బాబా పనిలో ఎలా పాల్గొనాలండి? ఆయన పని చేస్తున్నప్పుడు మనం ఇతరులతోటి, మనుషులతోటి కదండి మనం వ్యవహరిస్తాం. వాలంటీర్లుగా వెళ్ళినప్పుడు బాబా ప్రేమికులతో నడుచుకుంటూ ఉంటాం. వాళ్ళతోటి మనం వ్యవహరించాలి. అంటే ఎలాగ వ్యవహరించాలి, ఏ పద్ధతిలో? బాబా ఏమన్నా చెప్పారా? అవును, బాబా అంటున్నారు, నేను ఎంత సనాతనుడినో నా పని కూడా అంత సనాతనమైనది. ఆది నుండి ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఈ విశ్వంతో ఆయన చేసే పని ఒక్కడే, ఎవ్వరికీ తెలియకుండా నిశ్శబ్దంగా ఆగకుండా నిరంతరం చేస్తూనే ఉన్నాడు. నా పనిలో పాల్గొనడం అంటే మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదు. ప్రతి అవతారంలో కూడా అవతారుని కార్యంలో పాలు పంచుకునే వారు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు మనం గరుకుమందుడు అనుకుందాం, హనుమంతుడు అనుకుందాం, ఇంకోటి మనకు తెలిసిన పాత్రలు చాలా ఉన్నాయి. బాబా చెప్తున్నారు, అప్పటి నుండి అనాదిగా జరుగుతున్నటువంటి అవతారిని కార్యం, మనుషులతో మానవులతో చేయించుకుంటున్నటువంటి కార్యం కొత్తదేమీ కాదు. మీరు చేసే పనినే, అంటే ఇదివరలో వాళ్ళు చేసిన పనినే కొత్త పద్ధతిలో మీరు చేయాలి. అందుకని ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న మనుషుల స్వభావాలు వేరు, ఇప్పుడున్న పనులు చేయవలసిన పనులు వేరు, ఇవన్నీ వేరు. కాబట్టి ఈ వీటికి అనుకూలమైనటువంటి విధానంలో చేయాలి. బాబా తన విధానం ఏం చెప్తున్నారు? అహంకార నాశనం, నేనే చేస్తున్నాను, నా వల్లనే ఇది జరిగింది, ఈ పని నేను ఒక్కడనే చేయగలను అనేటువంటి నేనుని ఇక్కడ తీసుకురాకూడదు. నా పని చేసే వాళ్ళకి ఈ అహంకారం అనే తోక కత్తిరించబడుతుంది అని చెప్తున్నారు. ఎందుకని? అక్కడ నీ ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఉండేది ఎవరు? నీలోనూ ఎదుటివానిలోనూ ఉండేది బాబా మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి మీరు. అసలు మానవాళి కోసం ఎవరు పని చేయగలరండి? మానవాళి కోసం అవతారుడు పనిచేస్తున్నాడు, సద్గురువు పనిచేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? వారు భగవంతుని స్థాయికి చేరుకుని మరల మానవాళి స్థాయికి దిగి వచ్చి అప్పుడు చేయగలుగుతున్నారు. మానవుడికి చేయలేడు.
ఎందుకని? వారి స్థాయి వేరు, మానవుడి స్థాయి వేరు. అయినప్పటికీ కూడా ఆ మానవులకి అవతారుడు తన పనిలో పాలు పంచుకునే అవకాశాన్ని ఆయన ఇస్తాడు. దాని ద్వారా ఏమవుతుందట? మనకున్నటువంటి నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా నిస్వార్థంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. నిస్వార్థంగా బాబా పనిలో వెచ్చించి, అలా వెచ్చించడం ద్వారా అలా అహంకారాన్ని అణగదొక్కుని స్వార్థ భావన లేకుండా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వాడుకుని పని చేయగలిగితే ఆయన కొరకు ఆయనకు మరింత దగ్గర జరిగే అవకాశం ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, నా పని చేస్తున్నామంటే ఏమో నన్ను ఉద్ధరించేస్తున్నాం అనుకుంటున్నావేమో. నా పనిలో పాల్గొనడం వల్ల మీరు ఎవ్వరికి సహాయం చేయడం లేదు, ఎదుటి మనిషికి కూడా. మరి ఏం జరుగుతుంది అక్కడ? నా పనిలో పాల్గొనడం ద్వారా నిజానికి మీకు మీరే సహాయం చేసుకుంటున్నారు. ఆహాన్ని తగ్గించుకుంటున్నారు, స్వార్థాన్ని తగ్గించుకుంటున్నారు, ఎదుటి వారిలో బాబాని చూస్తున్నారు. సో మీ ప్రక్షాళనకి మీరే పనిచేస్తున్నారు. బాబా అంటున్నారు, నా పని చేయడానికి అవకాశం వచ్చిందనుకో, అదే ఆ అవకాశమే బహు గొప్పది. అందరూ చేయలేరు నా పని, నేను ఎంచుకుంటాను. కానీ నా పనికి మీకు మధ్య మీరు వచ్చారనుకోండి, పని చెడిపోతుందని చెప్తున్నారు బాబా. నన్ను మీ నుండి దూరంగా తీసుకుపోతుంది ఆ మీరు అనే జోక్యం. నా పనిని మీరు ముందుంచి మీరు వెనకాలంటే అప్పుడు నేనే దాన్ని ముందుకి నడిపిస్తాను, సవ్యంగా జరుగుతుంది. అహంకార నాశనం అంటే మనం వాలంటీర్స్గా మనం వెళ్ళినప్పుడు ఎవరికో కోపం వచ్చిందండి, లేదా నా సూట్ కేసు ఏమైందండి, నా టవల్ ఇక్కడ ఆరేసాను ఎక్కడ పోయిందండి, ఇలా అడిగితే మనం వీలైనంత సహాయం చేయడానికి చూడాలి. కానీ నీ టవల్కి నేను కాపలాదారున్నా లేకపోతే ఇంకొకట, అలా కాకుండా మన అహంకారాన్ని మనం తగ్గించుకుంటూ అవతల వ్యక్తికి సహాయం చేయడం వల్ల ఏమవుతుందట? అది ఏదో వీక్నెస్ అనుకోకండి, అది శక్తికి దారితీస్తుంది. ప్రేమలో పరిపక్వత సాధించగలవు. ఇంకా చెప్తున్నారు బాబా, మా పని చేయడం ద్వారా, అహంకారాన్ని తగ్గించుకుని నా పని చేయడం ద్వారా నిజమైన ప్రేమను నీవు తెలుసుకోగలుగుతావు. అలాగ నిన్ను నీవు ఉద్ధరించుకుని, తగ్గించుకుని, తృణీకరించుకుని ఉన్నప్పుడు ఎన్నో జన్మలుగా నీవు ఆశిస్తున్నటువంటి చోటకి నిన్ను నేను చేర్చగలను అన్నారు బాబా. ఎంత గొప్ప విషయం అండి. ఇంకా బాబా 1954 మార్చి 1-2 తేదీల్లో రాజమండ్రి గురుకులంలో చెప్పిన విషయాలను మనం టూకీగా చెప్పుకుంటే, బాబా ఏమన్నారు? ప్రియమైన కార్యకర్తలారా, బాబా వర్కర్స్ని కార్యకర్తలు అన్నారు. వర్కర్స్ అంటే తెలుగులో పదం కార్యకర్త. మనకి కేడిఆర్ఎం గురించి కొంతవరకు తెలుసు, ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దు. బాబా అంటున్నారు, మీరు నిజంగా బాబా పని అంటే ఏమిటి? బాబా నామాన్ని వ్యాప్తి చేయడం, బాబా యొక్క సత్యప్రేమ సందేశాన్ని అందరికీ అందించడం, బాబాను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం, అన్నిటికంటే మించి అధికంగా బాబాను ప్రేమించడమే బాబా పని. బాబా నా పని అంటే అన్నదానం చేయమనో లేకపోతే వస్త్రదానం చేయమనో చెప్పలేదు. అన్నిటికంటే మించిన పని ఏమిటి అంటే బాబా నామాన్ని ఎదుటివారి చెవిలో వేయడం, బాబా సత్యప్రేమ సందేశాలను వ్యాపింపజేయడం. బాబా ఏమంటున్నారు? ఎవరినైనా మీరు నన్ను ప్రేమించేలా చేయాలని మీరు అనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏమిటి? మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారు అని వారికి తెలిసేటట్లుగా చేయండి. అంతేగాని పుస్తకాలు, సందేశాలు బలవంతంగా వాళ్ళకి ఇచ్చి ఇవి చదవండి మీకే తెలుస్తుంది అని వారి నెత్తిన రుద్దకండి.
నా కోసం మీరు ఎలాంటి త్యాగమయ జీవితం గడపాలంటే అటువంటి జీవితం వాళ్ళు చూసి అతి సహజంగా నన్ను ఇష్టపడాలి అని చెప్తున్నారు. మనం స్వార్థంతో వ్యవహరించి ఏమాత్రం త్యాగగుణం లేకుండా, ప్రేమను చూపించకుండా, అర్థం చేసుకోకుండా మనం బాబా నామాన్ని వ్యాప్తి చేయాలంటే కుదరదు. ముందు మనల్ని మనం సబ్బుతోటి కడుక్కుని బాబాకి ఇష్టమైన రీతిలో, బాబా చెప్పిన రీతిలో మన జీవితాలని మార్చుకుని, ఓ వీరేమిటో అందరికంటే భిన్నంగా ఉన్నారు, ఏమిటి కారణం? బాబా అన్నారు, నీ జీవన శైలిని చూసి నా గురించి వాళ్ళు అడగాలి అని. అంతలాగా మనం బాబాకి ఇష్టమైన రీతిలో మన ఆలోచనలు, మాటలు, చేతలు మార్చుకోవాలి. దానికి అనుగుణంగా జీవించగలగాలి. అప్పుడు మనం అందరికంటే కూడా ప్రత్యేకంగా వేరుగా కనిపిస్తాం. వీళ్ళకి సహనం ఎక్కువండి, అలాగే ఔదార్యం ఎక్కువండి, అవగాహన ఎక్కువండి అని వాళ్ళు గుర్తించగలగాలి. బాబాలో గ్రేట్నెస్ మనలో కనపడాలి. అది బాబా చెప్పేది ఇక్కడ. కాబట్టి బాబా పని చేయాలంటే అణుకువ, నమ్రత, సహనం, ఆనందంగా సేవించగలిగే స్వభావం. అంతే కదండి. కార్యకర్త అంటే అవసరమైతే వాడు మోటాముళ్ళు కూడా నెత్తిమ పెట్టుకుని మోసేయాలి, ఎదుటివాడి బాబా ప్రేమకుంది. అలాగా చెయ్యాలి అని బాబా చెప్తున్నారు. అలాగే గర్వం, కోపం, అసూయ ఎప్పుడు కూడా దగ్గరికి రానియకూడదు. అలాగే ఏదైనా చేస్తూ దీని ప్రతిఫలం ఇలా ఉంటుంది అని మనం అందాజా వేయకూడదట. దాని గురించి వర్రీ అవ్వకూడదట. అది బాబాకే విడిచిపెట్టేయాలి. నీదే తండ్రి, నేనైతే ఈ పని చేస్తున్నాను, దీని ఫలితం ఎలా ఉంటుందో నీ ఇష్టం. ఎలా ఉండాలట? బాబా చేతిలో కార్యకర్త ఒక పనిముట్టుగా మారిపోవాలి అని బాబా చెప్తున్నారు. అంటే పనిముట్టుగా అయిపోవడం అంటే ఒక మెకానిక్ ఉన్నాడండి, ఒక టూల్ బాక్స్లో అన్నీ ఉంటాయి. పట్టకారు ఉంటుంది, రెంచ్ ఉంటుంది, సుత్తి ఉంటుంది, స్క్రూ డ్రైవర్లు ఉంటాయి, రకరకాలు డ్రిల్లింగ్ మిషన్లు ఉంటాయి. ఒకటి కాదు. ఏం చేస్తాడు మెకానిక్? ఏ వస్తువునైనా రిపేర్ చేసేటప్పుడు ఏది అవసరమైతే ఆ ఆయుధాన్ని వాడుకుంటాడు. ఒకవేళ సుత్తి దగ్గర స్క్రూ డ్రైవర్ పనిచేసింది అనుకోండి, స్క్రూ డ్రైవర్ కంటే డ్రిల్లింగ్ మిషన్ బాగా పనిచేసింది అనుకోండి, ఒక స్క్రూని బిగించడానికి ఏది గొప్ప? అది ఆ పని చేసే వ్యక్తి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఆయన ఏది కావాలంటే అది వాడుకుంటాడు. అలా అని సుత్తి గొప్ప, రెంచు గొప్ప, ఇంకోటి అంటే చెప్పరు. ఆయన వాడుకునే విధానంలో ఆ ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క గొప్పతనం ఉందంతే. దానికి ఏమి ప్రత్యేకంగా లేదు. అన్నీ సమానమే అతడికి, దేనికి గొప్ప ఇవ్వడు. వాడుకున్నాడు, అది సంతోషం. వాడుకోగలిగే సామర్థ్యం నీకు భగవంతుడు ఇచ్చాడు. నువ్వు ఒక పనిముట్టుగా తయారవడానికి అవకాశం ఆయన ఇచ్చాడు, సామర్థ్యం నీకు ఆయన ఇచ్చాడు. భగవంతుడు అనంతుడు. ఆయన సృష్టిలో తాను చేయవలసిన పని కొరకు పనిముట్టుని ఎంపిక చేసుకుని అనంతమైన హక్కు ఆయనకుంది. అంతే కదండి. ఏది కావాలంటే అది తీసుకుంటాడు. పనిముట్టుకి ఎలాంటి లక్షణం ఉండాలి? ఆ సత్యం చేతిలో ఎల్లవేళ్ళ అమరిపోయే గుణాన్ని కలిగి ఉండాలి. అదే నేను సుత్తి ఉందనుకోండి, నేను చేయని ఈ పని అని అనడానికి లేదు. ఆయన చేతిలో అలా ఇమిడిపోవాలి. అది ప్రభు చేతిలో ఆయన తన పని చేసుకోవడానికి వీలుగా మారిపోవాలి. తాను అంటూ ఏది ఉండకూడదు. ఇంకా నేను అనే భావాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఆ స్థితికి చేరాలంటే ఆయన కృప లేనిదే అసాధ్యం. వినడానికి చాలా కష్టంగా ఉంది, కానీ బాబా ఎలాంటి భరోసా ఇచ్చారు అంటే, మీరు ఒక్క అడుగు వేస్తే నేను మీ వైపు 10 అడుగులు వేస్తాను. నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావంటే చాలు. ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే నీకు అవసరమైనటువంటి శక్తి, సామర్థ్యాలు, టైము, ఇంకోటి అన్నీ నేనే ఇస్తాను అని ఇక్కడ బాబా అంటున్నారు. అయితే తన పని ఎలా చేయాలో కొన్ని నియమ నిబంధనలు, వాటికి లోబడి చేయాలి సుమండి. ఎలాగ పడితే అలాగా గజిబిజిగా చేసేయకండి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మంచివి చెడ్డవి అన్నీ చెప్తున్నారు బాబా. మొదటిది
పని వచ్చింది నీ దగ్గరికి అని ఎప్పుడూ కూడా ఈ పని చేస్తున్నాను, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనేటువంటి భావన అస్సలు ఉండకూడదు. మెప్పుని ఆశించకూడదు, కోరుకోకూడదు. ఎందుకట? నీకు దొరికిన అవకాశమే పెద్ద మెప్పు. ఇంతమందిలో నిన్నే ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? దానికి నువ్వు మురిసిపోవాలి. ఎవరి నుండి మెప్పుని, గౌరవాన్ని, ఆదరణని నీవు కోరుకోవలసిన పని లేదు, కోరుకోవద్దు. అలా చేసావనుకో వేస్ట్ నువ్వు చేసిన పని, ఒక్క క్షణంలో మొత్తం వ్యర్థం అన్నారు. అలాగే డబ్బున్న వాళ్ళే బాబా పని చేయగలరు, బాబా పనికి డబ్బు కావాలి అని అనుకుని ఎప్పుడు పని చేయొద్దు. డబ్బుతో సంబంధమే లేదు బాబా పనికి. డబ్బు ఉన్నా లేకపోయినా పని అయిపోతుంది, జరిగిపోతుంది, ఆగదు అని బాబా చెప్తున్నారు. ఇంకోటి, దైవ కార్యం కదా, అందరి నుండి ఈ డొనేషన్స్ లాగా కలెక్ట్ చేసి ఇది చేద్దాము అని అనుకుంటే అది కూడా వద్దు అని బాబా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ డబ్బులు వసూలు చేయడం, జమా లెక్కలు ఎంత కరెక్ట్గా ఉండాలంటే మీకు తెలీదు. అవి కరెక్ట్గా లేకపోతే ఒక్క పైసా నా పేరు మీద నువ్వు పోగేసింది అక్రమంగా ఖర్చు అయిందంటే అది నీకు కొన్ని లక్షల జన్మలను పెంచేస్తుంది, కారణమవుతుంది అది అని బాబా చెప్తున్నారు. కాబట్టి డబ్బుతో సంబంధం లేకుండానే బాబా పని నిజంగా వీలవుతుంది. యుగ యుగాలుగా నా పని డబ్బుతో సంబంధం లేకుండానే జరిగిపోతూ ఉంది అని బాబా చెప్తున్నారు. అయితే ఇంకా బాబా చెప్పే విషయాలు తన పని గురించి. నా పని అంటే అసలు మీరేమనుకుంటున్నారా? బాబా ఎవరు? ఆయన హోదా ఏమిటి? హయ్యెస్ట్ ఆఫ్ ది హై. బల్లగుద్దినట్టు నువ్వు చెప్పగలగాలి. నీకు విశ్వాసం ఉన్నప్పుడే అలా చెప్పు. నిజాయితీ అవసరం. నీకు నమ్మకం లేదంటే చెప్పకు. ఇవన్నీ అందరికీ వినిపించడమే బాబా పని. ప్రతివాడు అందరినీ ప్రేమించాలి, ఎవరిని నిందించకూడదు, ఇతరులను ఏ విధంగానూ బాధ పెట్టకూడదు, నిర్మలమైనటువంటి హృదయం కలిగి ఉండాలి అని బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు కదా. అదే మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. యుగావతారుడైన మెహర్ బాబాను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే ఎవరైనా చేయగలిగినటువంటి గొప్ప కార్యము. ఎవరికి వాళ్ళే. మనం ఎలా ప్రేమిస్తున్నాము, ఇంకా ఎలా ప్రేమించగలగాలి, ఆయన ఏ విధంగా సంతోషపెడుతున్నాము, ఇవన్నీ తరచు చూసుకుంటూ ఉండాలి. బాబా చెప్పిన ఆ పై లక్షణాలు కానీ కార్యకర్తల్లో ఉండకపోతే బాబా అంటున్నారు, మీరు ఎలాగ ప్రభావితం చేయగలరు ఎవరినైనా? నువ్వే సన్మార్గంలో లేవనుకో, వారికి ఎలా చూపగలవు? అలా బాబా చెప్పిన లక్షణాలు లేకుండా పనిచేసే బాబా పని కాదు. పైగా ఏమవుతుందట? అది బాబాకు భారంగా తయారవుతుంది అని చెప్తున్నారు. బాబా 2 రకాల కార్యకర్తల గురించి చెప్తున్నారు. ఒక రకం కార్యకర్తట, ఉదాహరణ కేశవనారాయణ నిగమ్ గురించి బాబా కోట్ చేస్తున్నారు. హమీర్పూర్కి చెందినటువంటి కేశవనారాయణ నిగమ్ మనందరికీ తెలుసు. మెహర్ చాలీసా రాసినటువంటి బాబా ప్రేమికుడు. ఆయన బహు గొప్ప బాబా ప్రేమికుడు, బాబా మెచ్చుకున్నటువంటి ప్రేమికుడు, బాబా మెప్పును పొందినటువంటి ప్రేమికుడు. అతను బాబా పనిలో ఎంతలా మునిగిపోయి ఉండేవాడంటే, వారి అమ్మాయి అనారోగ్యంతో మరణిస్తే కబురు తెలుసుకుని వచ్చి, బాబా పనిలో ఉన్నాడు ఆయన, ఏదో మీటింగ్స్లో, ఆమె దేహాన్ని గంగానదిలో విసర్జించి వెంటనే మళ్ళా బాబా పనికి వెళ్ళిపోయాడు. అంతలాగా నేను అనే భావన కానీ, బాబా పనినే ఎప్పుడూ ఉచ్చస్థితిలో ఉంచుకుంటూ తన గురించి ఆలోచించినటువంటి కార్యకర్తలు. ఆయన ఎలాంటి వాడంటే బాబా చెప్తున్నారు,
బాబా అంటే ఎవరు, ఆయన ఏం చెప్పారు, ఆయన సందేశాలు ఏమిటి, ఇవన్నీ అతడు ముందు చదువుకుని ఉన్నాడు, తెలుసుకుని ఉన్నాడు. అవన్నీ కూడా అందరికీ చెప్తాడు. అలాగే బాబా చెప్పిన రీతిలో జీవిస్తాడు. అంటే ప్రజలకు తాను చెప్పేది ఆచరిస్తాడు. అది అక్కడ బాబా ఇచ్చే ఎంఫసిస్. అతను మొదటి రకం కార్యకర్త అయితే, ఇక రెండో రకం వారు ఎలాంటి వాళ్ళు అంటే, బాబా చెప్తున్నారు, దిల్లీపతి అని ఒక బాబా ప్రేమికుడు ఉన్నాడట. అతడు చాలా బాగా బాబాను ప్రేమిస్తున్నాడు. కానీ కార్యకర్తగా ఉండవలసిన లక్షణాలు అతనిలో లేవట. అటువంటి వ్యక్తి నా పని అస్తవ్యస్తమైన రీతిలో చేయడానికి బదులు ఏమని చెప్తాడట, నేను బాబా కోరుకున్న విధంగా జీవించలేకపోతున్నాను అని అందరి ముందు ఒప్పుకుని బాబా కోరినట్టు జీవించవలసిందిగా వారిని అడుగుతాడు. నేను జీవించలేకపోతున్నాను కానీ బాబా ఇలా జీవించమన్నారు అని చెప్తాడు. అంటే ఏమిటి, అతడు నేను చెప్పినట్లు చేయలేకపోయినప్పటికీ నిజాయితీగా ఉండడం వల్ల ఒప్పుకున్నాడు. తన లోటుని, తన లోపాన్ని, తన బలహీనతని ఒప్పుకున్నాడు. కాబట్టి అతడు బాబా చెప్పినట్టుగా ఆచరించకపోయినా కపటంతో వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పట్లేదు. నేను చేయలేకపోతున్నాను కానీ బాబా ఇలా చెప్పారు, దయచేసి మీరు అది ఫాలో అవ్వండి అలా అని వాళ్ళందరికీ చెప్పినప్పుడు తన లోపాన్ని, బలహీనతని అందరి ముందు ఒప్పుకున్నప్పుడు అతనికి ఏ విధమైనటువంటి బంధనాలు ఏర్పడవట. అటువంటి వ్యక్తి చేసే పని వల్ల నాకు భారం కూడా పడదు అని చెప్తున్నారు. చూడండి బాబా. అయితే ఎవరిలో, అందరిలోనూ బలహీనతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా కార్యకర్త తనలోని లోపాలని, బలహీనతలని ధైర్యంగా, దాపరికం లేకుండా ఎవరి ముందైనా సరే అంగీకరించాలి అని చెప్తున్నారు. అలాగే బాబా గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు బాబా సత్యప్రేమ సందేశాలను నలుగురికి వెల్లడించే ముందు ఆ కార్యకర్తలు తమలోని ఆ లోపాలను అధిగమించే ప్రయత్నం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. అయితే బాబా పనిలో కొన్ని కష్టాలు ఎదురవుతాయి. అవి ఏమిటి? కార్యకర్తలందరికీ కామన్ పాయింట్ బాబా. బాబాను ప్రేమిస్తూనే ఉంటారు వాళ్ళందరూ. అందుకే కదా ఆ లెవెల్కి వాళ్ళు వచ్చారు, ఆ పని చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అదే సమయంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏవో ఒక బలహీనతలు ఉంటాయి. అంతే కదండి, స్వభావాలు వేరు కదా. మనిషికి తన స్వభావం వాళ్ళకు ఉంటుంది. వేరు వేరు స్వభావాలు ఉంటాయి. ఒకడికి ముక్కు మీద కోపం ఉండొచ్చు, ఒకడు జిడ్డుగా పనిచేయచ్చు, అంటే స్లోగా, అందరికంటే చాలా నెమ్మదిగా పనిచేయచ్చు, నెమ్మదిగా ఆలోచించవద్దు వచ్చు. అలాగే కొంతమంది మాటలు చెప్తారు కానీ ఆచరణలో పెట్టకపోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అదే చెప్తున్నారు బాబా, స్వభావ సిద్ధమైన బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. వ్యక్తి తనకు తెలియకుండానే తన అహాన్ని బయటికి కక్కేస్తూ ఉంటాడు. వచ్చేస్తుంది అది. అయి మనసు ఊరుకోదు. నేనే గొప్ప, నేనే చేశాను. మనకి ఇక్కడ అలాంటి అహంకారాన్ని, నేనే గొప్ప అనుకునేది సత్యనారాయణ గారు అస్తమానం చెప్తూ ఉంటారు. ఒక బాబా ప్రేమికుడు యాలకల దండ వేశాడు, పక్కతంతో నేనే వేశానని చెప్పాడు. వెంటనే బాబా తీసి ఇలా 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 చేతితోటి తిప్పేసేసి దూరంగా విసిరేశాడు. అహంకారాన్ని నాశనం చేసే సర్జన్. సో నేనే చేశాను, నేనే గొప్ప అనేటువంటి మనకి తెలియకుండా వచ్చేటువంటి ఆ ఫీలింగ్ని వదిలించుకోలేము, అంత సులభం కాదు. ఎవరు సెల్ఫ్ ఇంపార్టెన్స్ని వదులుకోవడం చాలా కష్టం. దాన్ని బయట పెట్టకుండా ఉండలేరు. అయితే హృదయం ఏం చేస్తుందట, మనసేమో నేను గొప్ప అంటుంది, హృదయం ఆ అహాన్ని బలహీనపరుస్తుంది.
అయితే మనస్సు అహానికి బలాన్ని చేకూరుస్తుంది. రెండూ మనిషిలోనే ఉంటాయి. ఎప్పుడు బలం హృదయం శక్తివంతం అవుతుంది అంటే బాబాపై ప్రేమను అలవర్చుకున్నప్పుడు, అధికాధికంగా బాబాను ప్రేమించగలిగినప్పుడు హృదయం ఆ డ్రైవింగ్ సీట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు మనసుండే డ్రైవింగ్ సీట్లోకి హృదయం వచ్చేస్తుంది. హృదయాన్ని బ్యాక్ సీట్కి, మనస్సుని బ్యాక్ సీట్కి పంపేస్తుంది. బాబా కూడా అదే చెప్పారు. హృదయం మనస్సు రెండూ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ప్రేమను అలవరుచుకుంటే హృదయం ముందుకు వస్తుంది, మనసు వెనక్కి వస్తుంది. అప్పుడు హృదయం మాట విన్నామంటే హృదయంలో వినిపించే స్వరం ఎవరిది? బాబాదే. కాబట్టి బాబా చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన మార్గదర్శకత్వంలోనే జీవించడం మొదలు పెట్టేస్తాం. బాబా చెప్తున్నారు, ఇలా నేను గొప్ప అనేటువంటి సెల్ఫ్ ఇంపార్టెన్స్ని, ఆ భావం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? వినయంగా ఉండడానికి ప్రయత్నించాలి. వినయంగా ఎప్పుడు ఉండగలం? బాబాను అధికాధికంగా ప్రేమించినప్పుడు, ప్రేమ యొక్క రుచిని ఆస్వాదించినప్పుడు, అప్పుడు వినయంగా ఉండగలుగుతాం. అందరూ సమానమే, అందరూ ఒకటే అనేటువంటి భావన కలిగితే వినయం ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకో కష్టం చెప్తున్నారు బాబా. నా పనిలో ఉన్న మరొక కష్టం ఏమిటంటే, ఈ కార్యకర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకోవడంలో విఫలమవుతారు. ఎందుకని? ఒక్కొక్కడి అయి ఒకలాంటిది, ఒక్కొక్కడి స్వభావం ఒకలాంటిది, ఒక్కొక్కడి బలహీనత ఒక్కొక్కలాంటిది. 5 వేళ్లే, చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండవు. అలాంటప్పుడు ఇంతమంది కార్యకర్తలు ఎందుకు అలా ఉంటారంటే వారి వారి సంస్కారాలు. ఎవరెవరి సంస్కారాలు, ఎవరి సంస్కారాలు వారివి. ఎక్స్ సంస్కారాలు వైలా ఉండవు, వై సంస్కారాలు జడ్లా ఉండవు. ఎవరి సంస్కారాలు వారివి. అందుకని సర్దుబాటు, సామరస్యం, సాకారం ఇది కష్టమైపోతుంది. భేదాభిప్రాయాలు వస్తాయి. నీది ఇది తప్పు అంటే నీది అది తప్పు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు తప్పులు పట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? నా పని పాడైపోతుంది. బాబా చెప్తున్నారు, అలా మీలో మీరు గొడవలు పడితే నా పనికి అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి సహనము, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాలంటే నా ప్రేమ సందేశాన్ని ప్రజల వద్ద తీసుకెళ్లే ధైర్యం చేసిన కార్యకర్తలే తమలో తాము కలహించుకుంటే ఎలాగా? ఆ తరతమ భేదాలన్నీ మర్చిపోయి అందరూ బాబా బిడ్డలే. బాబా పని అందరం చేసేది బాబా పని. బాబాకు నచ్చిన విధంగా మనం పని చేయాలి అనేటువంటి దృక్పథాన్ని కార్యకర్తలందరూ కూడా అలవర్చుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఇంకా ఎవరికైనా ఒక నాయకత్వం ఇచ్చామనుకోండి కార్యకర్తగా, వారు తప్పులు ఎంచడం కాదు, మనం ఏ విధంగా ఆ నాయకునితో సహకరించగలుగుతున్నాం. బాబా కదా మన పని స్థాయిని గొప్పదా లేదా అధమమైందా అని నిర్ణయించేది ఆయన. ప్రతి చిన్న పని బాబా పని. సో మనమే నాయకులం కానక్కర్లేదు. మన నాయకునికి మనం అందించవలసిన సహకారం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అది అక్కడ బాబా చెప్తున్నారు. ఇవన్నీ నేను చెప్తున్నాను, నా పని ఎలా చేయాలి. ఒకవేళ మీరు నేను చెప్పినట్లు చేయలేకపోతే, నా సలహాను పాటించలేకపోతే మీరు నా పని పూర్తిగా ఆపివేయడం ఉత్తమం. ఒక్కటే దారి చెప్తున్నారు బాబా. చేస్తే ఇలా చేయండి, వీటికి లోబడి చేయండి. లేదు చేయలేము, కాంప్రమైజ్ అయితే లేదు, ఇక్కడ రాజీ ప్రసక్తే లేదు. చేయడం అంటే నేను చెప్పినట్టు 100% చేయడం. లేకపోతే మీరు పాటించలేకపోయారనుకోండి ఈ సలహాలు సూచనలు ఎందుకు? ఇంకా బాబా చెప్తున్నారు, బాబా పని అంటే బాబాను హృదయపూర్వకంగా ప్రేమించడం. నన్ను మీరు ఎంత ఎక్కువగా ప్రేమించాలంటే నా ప్రేమలో మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయి మీ గురించి పూర్తిగా మర్చిపోవాలి. ఆ విధంగా మీరు నన్ను ప్రేమించలేకపోతే
ఏమంటున్నారు బాబా? ఎలాగ మీరు నా పని చేయగలరు? నాకు విధేయులుగా ఎప్పటికి ఉండగలరు? ఇతరులనే నిందిస్తూ సామరస్యంగా ఉండకుండా పనిని ముందుకెళ్ళకుండా చెడగొడుతూ ఉంటే ఎలా పని అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఒక సర్క్యులర్లో 37వ సర్క్యులర్లో కార్యకర్తలకు కొన్ని హెచ్చరికలు చేశారు. అవేమిటో తెలుసుకుని మన ఈ బాబా పని అనేటువంటి ప్రసంగాన్ని పూర్తి చేద్దాం. బాబా అంటున్నారు, బాబాకు విధేయత చూపడానికి దృఢ సంకల్పం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బాబాకు విధేయత చూపడానికే నేను రెడీగా ఉండాలి. కామపూరిత చర్యలకు దూరంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇతరుని మోసగించకూడదు, ఎవరిలోనూ అబద్ధ భాషలు కల్పించకూడదు, ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. బాబా అంటున్నారు, నా పని కొరకు డబ్బు అవసరం అని అనుకుంటున్నారేమో. నాకు సంపన్నులు అక్కర్లేదు, గౌరవనీయులు తెలివైన వాళ్ళు కార్యకర్తలుగా అవసరం లేదు. నిరాడంబరంగా ఉండే సాధారణ ప్రజలు సరిపోతారు. వారిలో ఎటువంటి బలహీనతలు ఉన్నా పర్వాలేదు. ఉదాహరణకు బాబా చెప్తున్నారు, జీసస్గా వచ్చినప్పుడు నిరుపేదలైనటువంటి ఆ బెస్తవాళ్ళు నా చుట్టూ ఉండడం, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆ గోపబాలురు నా చుట్టూ ఉండి నా సహచరులను ఆనందించడం మీకు తెలుసు కదా. సో ఈ అవతార కాలంలో సామాన్యులు, అలాగే వాహనాల సౌకర్యం లేనివారు నా కార్యకర్తలు. బాబా చెప్తున్న విషయం, నా పనిలో మీరు నాకు మాధ్యమాలని నాకు తెలుసు, మీ ద్వారా నేను చేయించుకుంటున్నాను. కాబట్టి మీరు దేని గురించి ఆదుర్దా పడకండి, నేను చెప్పినట్లు చేస్తూ ఉండండి. ప్రపంచమంతా ఏమన్నా పట్టించుకోకండి, నా ఆదేశాలను మాత్రం ఆచరించండి, నన్ను అధికాధికంగా ప్రేమించండి అని చెప్తున్నారు బాబా. చివరగా అన్న మాట చెప్తాను నేను. బాబా అన్నారు, ప్రేమికునికి బాబా ప్రీతముడిగా ఉంటాట. ప్రేమికునికి ప్రియతముడుగా బాబా ఉంటాడు. అయితే కార్యకర్త బాబాకు ప్రీతముడు. అంటే బాబా ఒక ప్రీతమ రూపంలో కార్యకర్త స్థానాన్ని ఉంచుతాడు. తన పని చేయించుకోవాలి కాబట్టి అతనంటే ఎంతో ఇష్టపడతాడు. అతనికి కావలసినటువంటి సహాయం అందజేస్తాడు. ఏ పనైనా అతను పూనుకున్నాడంటే ఈయన సహాయ సహకారాలు అన్నీ ఆయన అందిస్తాడు. సామర్థ్యం ఎంత శక్తి సామర్థ్యం అవసరమో అంతా ఆయన అందిస్తాడు. అందులో ఏమాత్రము అనుమానం లేదు. కాబట్టి ప్రతి కార్యకర్త, బాబా పని చేయాలనుకునే ప్రతి కార్యకర్త కూడా బాబా చెప్పినటువంటి ఈ సూచనలన్నీ కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన పంధాలో బాబా పని చేస్తూ బాబాను సంతోష పెట్టగలగాలని ఆశిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. గౌరీ గారు, చాలా కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, బాబా పని అన్నప్పుడు ఎలాంటి అంటే మళ్ళా మనకి ఏదో వస్తుందని ఫలితం లేకుండా నిస్వార్థంగా మనం ఏ విధంగా సేవ చేయాలి, బాబాని ఏ విధంగా ప్రేమించాలి, మనం ప్రేమిస్తే బాబా మనకి ఆయన ఎంత దగ్గర అవుతారు, ఎంత విధేయత చూపించాలి, ఎంత ఇదిగా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా కార్యకర్త ఏ విధంగా పనిచేయాలి అన్నది, అంటే మనల్ని చూసి ఆ కార్యకర్తను చూసి లేకపోతే బాబా ప్రేమికులను చూసి మనం ఆచరణలో పెట్టినట్లయితే అవతల వాళ్ళు మారే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని బలవంతంగా బాబాని దగ్గరికి రండి అని చెప్పేటట్లు ఉండకూడదు అన్న విషయాలన్నీ కూడా చాలా చాలా చక్కగా విడమర్చి చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలండి. జై బాబా. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలు చేసుకుందాము మనం. అయితే ముందుగా వచ్చిన వాళ్ళల్లో మమత గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత